ओम नमो गुरुभ्यः। हे मैत्रेय, इसी पर एक कथा सुन। एक समय मैं ब्रह्मलोक विषय गया। ఒక మారు నేను బ్రహ్మలోకానికి వెళ్ళాను. वहां ब्रह्मा सर्वदेवता ऋषीश्वर मुनीश्वर योगीश्वर गंधर्वयुक्त बैठे थे. బ్రహ్మదేవుడి చుట్టూ మహర్షులు యోగీశ్వరులు అందరూ కూర్చొని ఉన్నారు. ఆయన గారు పద్మాసనం మీద కూర్చొని ఉన్నారట. मुझको देखकर ब्रह्मा हंसा. నన్ను చూసి బ్రహ్మదేవుడు ఒక నవ్వు నవ్వాడు. और कहा हे पराशर किस निमित्त यहाँ आया है? ఎందుకో ఏం కారణం ఇంత దూరం వచ్చావే, నన్ను చూడడానికా లేక ఇంకేమైనా పని ఉందా అని అడిగాట. మైనే కహా నిజస్వరూప్ అనే వాస్తే ఆయా హూ. నా నిజస్వరూపం ఏమిటో నేను మర్చిపోయానండి. అసలు గుర్తులేదు. అసలు ఆ జ్ఞానమే నాకు ఇంతవరకు అలవడలేదు. అది ఏమిటో తెలుసుకుందామని సృష్టికర్త కదా మీరు, మీకైతే తెలిసి ఉంటుందని వచ్చానండి. నా స్వరూపం ఏమిటో మీరు కొంచెం సెలవిస్తే తెలుసుకుంటాను. ब्रह्मा ने कहा बड़ा आश्चर्य है, जैसे फेन बुद्बुदादि का अपने स्वरूप के वास्ते पाने वास्ते देशांतर को गमन करे. చాలా ఆశ్చర్యంగా ఉందా నీ మాట. అసలు ఏమిటి ప్రశ్న, పిచ్చి ప్రశ్న. నీ స్వరూపం ఏమిటో నేను చెప్పాలా? ఇది ఎలా ఉందంటే హేనము బుద్బుదము తరంగము ఇవన్నీ కలిసి ఎక్కడికైనా వెళ్లి ఒక మహానుభావుడి దగ్గరికి ఏమండి మా స్వరూపం ఏమిటో చెబుతారా అని సముద్రాన్ని వదిలేసి దూరం వెళ్లిపోయి ఏవి తరంగాలు బుద్బుదాలు పేనాలు మా స్వరూపం ఏమిటో మా గుర్తులేదు, ఎవరన్నా చెబుతారా అని అడిగితే ఎలా ఉంటుందో. జైసే ఘటాకాశ్ అప్నే స్వరూప్ కే పానే వస్తే దేశాంతర్ కో గమన్ కరే. ఒక ఘటాకాశం ఘటాన్ని వదిలేసి దేశాంతరానికి వెళ్లిపోయి నా స్వరూపం ఏమిటని అడిగితే ఎలా ఉంటుందో. జైసే ప్రతిబింబ అప్నే స్వరూప్ కే పానే వాస్తే దేశాంతర్ కో గమన్ కరే. ఒక అద్దాన్ని వదిలేసి ప్రతిబింబం, బాగా వింటున్నారా అని, అధిష్టానాన్ని వదిలేసి ఆరోపితం ఎక్కడికైనా వెళ్లి తన స్వరూపం ఏమిటని అడిగితే ఎవరు చెబుతారు? చెప్పటానికి అక్కడ ఏముంది? చెబితే మాత్రం అది అబద్ధం కాక నిజమవుతుందా? గమన్ కరేతో హస్నే యోగ్య హై. ఇది అపహాస్యం. ఇంతకంటే నవ్వుల పంచాంగం మరొకట్లేదు. తైసే తేరా కథన్ భీ హస్నే యోగ్య హై. అలాగే నీ ప్రశ్న కూడా చాలా వేళాకోళంగా ఉందో. యోగియోనే కహ అని బ్రహ్మదేవుడు అన్నాడో లేదో, వెంటనే పక్కన ఉండే యోగీశ్వరులు పరాశరుడి ముఖం చూచి, హే పరాశర్ యోగకర్, ఎందుకీ గొడవంతా? యోగాభ్యాసం చేయి, అదే తెలిసిపోతుంది. యోగకర్ జో స్వరూప్ కో పావే, అప్పుడు నీకు స్వరూపం అనేది ఏమిటో అర్థమవుతుందో ఏమో, యోగం చెయ్యి అన్నారట. మైనే కహా కర్తా హూ पर योग के करने न करने वाले के जानने वाले को ప్రథం పహచాన్ కర్నా చాహియే. నిజమేనండి, మీరు చెప్పినట్టు యోగాభ్యాసం చేస్తానే అనుకోండి, అది మాత్రం సాధ్యమా అన్నాట పరాశరుడు. ఏమయ్యానంటే ఈ యోగం చేసేవాడు చెయ్యనివాడు ఎవడు అని అడిగితే వాడి అడ్రస్ తెలియాలి కదా. యోగాభ్యాసం చేయక ముందు ఆ యోగాభ్యాసం చేసేవాడు ఎవడు అనేటువంటి ప్రజ్ఞ అయినా ఉండాలిగా మాకు. అదే నేను అడగడం ఆ ముసలాయన్ను, నేనెవడను అని. నేనెవడనో తెలియకుండా యోగాభ్యాసం ఏం చేయమంటారండి? అర్థమవుతున్నది అని. యోగాభ్యాసం అనేది ఒక క్రియ. ఆ క్రియ చెయ్యాలంటే కర్త అనేవాడు ముందు ఉండాలి. కర్త లేకుండా క్రియ జరగదు. కర్త స్వరూపమే తెలియనివాడు క్రియ ఎలా చేస్తాడు? అర్థమైందా? ముందు విషయం ఏమిటి? అధిష్టానాన్ని వదిలేసిపోతే ఆరోపితం. ఎంత దూరం ప్రశ్నించినా దానికి జవాబు లేదు. కర్త అనేవాడు ఎవడో వాడి స్వరూపం తెలియకుండా క్రియాయోగం చూచారా అన్నిటికీ జవాబు వస్తున్నది. అంటే యోగాభ్యాసాలు ఉపాసనలు మంత్రతంత్రాదులు అంతా జూటా. కారణం ఏమిటి? ఆ చేసేవాడు ఎవడో, చేసేవాడి స్వరూపం తెలిస్తే ఇవి చేయడం దేనికి? ఇంకా చేసేవాడి స్వరూపం సార్వత్రికం సార్వకాలికం అని ఎప్పుడైతే గుర్తించావో ఇంకా చెయ్యటం అనేది ఏముంది? అధిష్టానం ఫలానా అని ఎప్పుడు గుర్తించావో ఇక తరంగాలు బుద్బుదాలు ఏమున్నాయి? అదే రైలు పట్టాల్లాగా ఒక పట్టాకు పక్కనే మరొక పట్టా వస్తున్నట్టు ఆయన చెబుతున్న కథలోనే అంతరార్థం ఎలా తొంగి చూస్తున్నదో, దాని పక్కనే ఎలా ప్రయాణం చేస్తున్నదో గమనించండి.
ఊరికేదో కథ వింటున్నామని కాదు, ఆయనకు తెలుసు కథ అంతా అబద్ధమేనని మహానుభావుడికి. వేద వ్యాసుడికి తెలుసు 18 పురాణాల అబద్ధాలని. కామ్లీవాలా కాదు, అసలు వ్యాసుడికి తెలుసు మొత్తం వాంగ్మయం సంకేతం, అది సత్యం కాదు. పహచాన్ కర్నా చాహియే, జాన్నే వాలే కో ప్రథం పహచాన్. ఈ యోగాభ్యాసం చేసేవాడెవడో వాణ్ణి తెలుసుకోవటం కదటయ్యా మొదట మనం చేయవలసిన పని. పహచాన్ గుర్తులేదు. జబ్ తీసుకో జానాతో ఆప్సే ఆప్ యోగో. చూచారా, సమాధానం వచ్చింది. ఎప్పుడైతే ఆ చేసేవాణ్ణి గుర్తించాడో వాడితో ఈ అడిగేవాడు యోగం చెందుతున్నాడు. అర్థమైందా? ఈ అడిగేవాడు జీవాత్మ. ఆ స్వరూపమేమిటి అని అడుగుతున్నాడు కదా, ఆ స్వరూపము ప్రత్యేగాత్మ. ఎప్పుడైతే ఈ అడిగేవాడు ఫలానా అని వాడితో లావాదేవీ పెట్టుకున్నాడో అదే యోగం. అప్పుడు జీవాత్మ ప్రత్యేగాత్మతో యోగం అనగా సంబంధం. ఆ సంబంధం ఎప్పుడు పెట్టుకుందో ఇది ప్రత్యేగాత్మ అయిపోయింది. ప్రత్యేగాత్మ అయిపోతే ఇంకా శరీరంతో సంబంధం లేదు. పరమాత్మే అతి సులభం, అతి సులభం. అసలు థియరీ అర్థం చేసుకోవటమే బంగారం. జబ్ తీసుకో జానా, ఎప్పుడైతే దాన్ని గుర్తించాడో తో ఆప్సే ఆప్ యోగ హోగా. తనకు తనకే యోగం అనేది ఏర్పడ్డది. తనతో తనకు, తనతో తనకు. తనతో అన్నప్పుడు ఏమిటమ్మా? ప్రత్యేగాత్మ. తనకు అంటే ఏమిటమ్మా? జీవాత్మ. తెలుసుకో, పట్టుకోండి గట్టిగా. ఈ జీవాత్మకు, ప్రత్యేగాత్మతో, ఈ కూతో, ఈ రెండు అర్థం చేసుకోవాలి. చాకులాగా ఉండాలి మనం. కమలివాలా అంటే సామాన్యుడు గాడు, అవధూత. ఆయన మాటే అసలు వేదం. అన్నింటి సారం పిండి పారేస్తున్నాడు. ఎక్కడే చూడండి ఇంకొక మాట రాదు అండి. 300 పేజీలు పైగా చదివాం కదా. అవి ఇవి ఆయన అసలు విషయం ఏమిటో తలకాయ బద్దలు చేసి లోపల దూర్చి కుట్లు వేసే బాబు. యోగేశ్వర్ తూష్ణీం హోయే, నోరు మూసుకున్నారట యోగులంతా. ఆ జవాబు వినేసరికి దిక్కు దోచరా. ఇక యోగాభ్యాసం ఎవడు చేయాలా? చేయకుండానే యోగం వచ్చేసిందిగా మనకు, గ్రహించటంలోనే యోగం వచ్చేసిందిగా. సనకాది కోనే కహా. అప్పుడు సనకాది మహర్షులు అన్నారట, బడా ఆశ్చర్య హై పరాశర్, ఆప్నే దేఖనే కో ఏ ఆయా హై. నిన్ను చూడడానికి ఇంత దూరం వచ్చావటయా, నీ స్వరూపం తెలుసుకోవటానికి మేమేం చెబుతామయ్యా. జైసే కోయి అప్నే దేహకే ఢూంఢనే వాస్తే దేశాంతర్ కో జావే పర్ కహో. తన శరీరం ఎక్కడ ఉందా అని ఇంగ్లాండ్కి వెళ్ళాడు ఒకడు తెలుసుకోవడానికి. ఇంకోడు ఇంకా ప్రయత్నం చేసి అమెరికా వెళ్ళాడు. ఇంకా ప్రయత్నం చేసి చంద్రమండలానికి వెళ్ళాట. రాకెట్లోనే కూర్చొని సస్తే సత్యం, బతికితే బతికామని సాహసం చేసి చంద్రమండలానికి వెళ్ళాడు. ఎందుకు? తన దేహం ఎక్కడుందో తెలుసు. అర్థమవుతుందా? ఇది ఇంకో రకంగా చెప్పడం. ఢూంఢనే వాస్తే దాన్ని వెతకటం కోసం దేశాంతర్కో జావే పర్ కహో జో సర్వ అస్థి భాతి ప్రియరూప్ హై తో ద్రష్టా దర్శన్ దృశ్య కహా హై. పిచ్చివాడా, దేశాంతరానికి వెళ్ళాలా? దేశాంతరానికి ఎప్పుడు వెళతావు? వెతికేవాడు ఒక చోట, వెతకబడే పదార్థం మరొక చోట. వెతకటమనే క్రియ ఈ రెండింటికి ఒక బ్రిడ్జిలాగా, ప్రకాశం బ్యారేజీ లాగా ఉంటే అప్పుడు ఇది దాటిపోయి దాన్ని పట్టుకోవచ్చు. నీకైనా మతి ఉందా? ఆకాశంలో పదార్థాలు వెతకవచ్చు కానీ ఆకాశాన్ని వెతుకుతాడా ఎవడైనా? ఆ విమానం ఆకాశాన్ని వెతుకుతూ పోతుందా? దాని ముఖం న్యూయార్క్ను వెతుకుతూ పోతుంది. ఆకాశాన్ని వెతికేలాగా అయితే ఇండియాలోనే పడి ఉంటుంది ఆ విమానం. ఎయిర్పోర్ట్లోనే ఉండి చూస్తే ఆకాశమే. భావం అంటే ఇది. అస్థిభాతి ప్రియ రూప్, సర్వత్రా అస్థిభాతి ప్రియమే కనిపిస్తున్నప్పుడు ద్రష్ట ఎవడు, దర్శనమేమిటి, దృశ్యమేమిటి, కహా హై, ఎక్కడున్నాయి? మైనే కహా జబ్ సర్వస్వరూప్ హై తో ద్రష్టా దర్శన్ దృశ్య భీ స్వరూపే హై. ఇప్పుడు అర్థమైందండో. అంతా స్వరూపమే అయినప్పుడు ద్రష్ట, దృశ్యం, దర్శనం అనే మూడు దానిలోనే చేరిపోతాయి. అంతా సముద్రము జలమే అయినప్పుడు తరంగాలు, బుద్బుదాలు, ఫేనం అందులోనే చేరిపోక ఎందులో చేరతాయ్యా? ప్రత్యేకించి చూడాలా దాన్ని? పునః మైనే కహా జో హూ తో అప్నే ఆప్కో క్యూ నహీ జాంతా. నాకు అర్థమైందండి మీరు చెప్పే మాట.
కాని నేను ఫలానా అని ఎందుకు గుర్తించలేకపోతున్నానండి? నేనే నేను అని అనుకున్నప్పుడు, ఇదే నా స్వరూపం అనుకున్నప్పుడు, ఆ నేననే భావమే నా స్వరూపం అని మీరు చెబుతున్నారు, బాగానే ఉంది. గాని నేనే అయ్యుండి నన్ను నేనెలా మర్చిపోయాను? ఎలా గుర్తించకుండా పోయాను? సనకాదికోనే కహా తూ ఆప్ హీ కహతా హై, నువ్వే చెబుతున్నావు కదటో హై, తథా జాంతా హైకి తెలుసుకుంటూ ఉన్నావు కూడా. నువ్వు చెబుతూ ఉన్నావు, ఆ చెప్పటంలోనే నీకు తెలిసిపోతూనే ఉంది కదా, ఇంకా తెలియదనంటావేమిటి అంటున్నారా? కి హాత్ కాన్ నేత్ర శీష్, చేతులు, కాళ్ళు, కళ్ళు, చెవులు, శిరస్సు, ఉదర్, ఛాతీ ఔర్ పాంవ్, పాదాలు మేరే హై, ఇవన్నీ నావేనని చూస్తున్నావా లేదా? పసిబిడ్డలకు చెప్పినట్టు చూ ఆత్మస్వరూపాన్ని చక్కగా వివరిస్తున్నారు. ఇవన్నీ నావే అని చూసుకుంటున్నావా లేదా? మన్ బుద్ధి మేరీ వ్యాకుల్ హై, నా మనసు బుద్ధి వ్యాకులంగా ఉందండి. వా నహీ హై, లేదండి, ఇప్పుడు టెన్షన్ లేదండి, పీస్ఫుల్ గా ఉన్నానండి. అయ్యయ్యో హెమరేజ్ వస్తుందేమోనండి, పిచ్చి పిచ్చి ఆలోచనలు, నిద్ర పట్టలేదండి ఇవాళ, అబ్బా ఇవాళ ఎందుకో మొద్దు నిద్రపోయానండి అంటున్నది ఎవరో? ఇత్యాది మనాదిక ఇంద్రియోకే తథా, ఇలాంటి భావాలు నీకు కలుగుతుంటే ఎవరు చూస్తున్నారో ఇదాన్ని? ఎవరు ఇవన్నీ గుర్తిస్తున్నారు? గుర్తించకుండా నేను అనగలుగుతున్నావా? నువ్వు అన్నావంటే గుర్తు లేకుండా పోతుందా నీకు? తథా జాగ్రత్త స్వప్న సుషుప్తి ఆదికోకే సర్వ వ్యవహారంకో జాంతా హై. జాగ్రత్తలో ఉన్నాను, ఇప్పుడు నేను మెడకోతో ఉన్నానండి, అయ్యో ఇప్పుడు నాకు ఒక పెద్ద మంచి కళ వచ్చిందండి, అయ్యో కళ లేదు పాడు లేదు, మొద్దు నిద్రపోయానండి, ఒళ్ళుది లేకుండా పడిపోయానండి అని అంటున్నది ఎవరో? ఆప్కో కైసే నహీ జానా, అనేవాడవు నువ్వే అయ్యుండి నన్ను తెలియదనంటావేమిటి? ఏమైనా అర్థం ఉందా? పరంతు తేరేమే జాన్నేకా మార్గ నహీ. అయితే ఒక్కటి, అది ఎవరు గుర్తిస్తున్నారు అని నువ్వు అడుగుతున్నావనంటేనే వాణ్ణేదో పట్టుకోవాలని ఉన్నట్టున్నది నీకేదో కోరిక, అంతేనా? దానికి మార్గం ఏమిటా అని ఆలోచిస్తున్నావా? ఆలోచించావంటే పట్టు తప్పిపోయావన్నారు. ఆ ఆలోచనే అడ్డు తగులుతున్నది నిన్ను పట్టుకోకుండా. కమలి వాళ్ళ అనుజ్ఞ ఇస్తే కొంచెం దూరం నేను వివరించి చెప్పాలా. ఆ ఆలోచన నీకు అడ్డు తగులుతున్నది. ఈగ ఇల్లలుకుతూ తన పేరు మర్చిపోయిందట. పెద్దాన్ దగ్గరికి వెళ్ళి నేను ఎవరిని అడుగుతున్నా. ఈ మా అమ్మకారి స్వామి తమాషగా చెప్పేదా కదా, ఈగ ఇల్లు అలుకుతున్నదట. ఈగ ఇల్లు అలుకుతుంది ఎక్కడైనా, తన పేరు మర్చిపోయిందట. పోయి ఆ దోమను చీమను అన్నిటిని అడుగుతున్నది, నేను ఎవరినే. అలాగా అడిగావంటేనే నువ్వు మర్చిపోతున్నావు. మర్చిపోయి అడగడం కాదు, అడగడం వల్లనే నువ్వు మర్చిపోయావు. ఇంకా చెప్పాలి. అడగకుండా మౌనంగా ఉండు, ఆ మౌనమే ఆత్మస్వరూపం. ఇప్పుడు ప్రపంచమంతా ఆత్మస్వరూపమే తెలుసా? ఎందుకు మౌనంగా ఉంది? మనకు బుద్ధి లేక ఏదో పిచ్చి ఆలోచనలు చేస్తూ, పిచ్చి మాటలు మాట్లాడుతూ, పిచ్చి చేష్టలు చేస్తూ తిరుగుతున్నాం. ఆ బుద్ధి లేకపోవడమే ప్రపంచం యొక్క దర్జా. బుద్ధి ఉండడమే మన పనికి మానతనం. బుద్ధే చేస్తున్నది ఇదంతా. కనుక వాడెవడో చెప్పాడండి ఒక మహాకవి, బుద్ధికి బుద్ధి లేదన్నాడు. అలాగే బుద్ధికి బుద్ధి లేక ఏడుస్తున్నావు, ఏడుపిది. మైనేగా జో దృశ్య హై సో మిథ్యా భ్రమ హై. నువ్వు చూస్తామనుకుంటున్నావు కదా నీ స్వరూపాన్ని, చూచావంటే బోల్తా పడతావు, తెలుసుకో, దెబ్బతింటావు. చూస్తే అది దృశ్యమైపోతుంది నీకు. దృశ్యమైతే అది భ్రమ, అది భ్రమ కాదు. జో దృశ్యగా ప్రకాశక్గా, నువ్వెవరో తెలుసా? ఈ మాత్రం ఆలోచనలను, మాటలను, చేష్టలను ఏదైతే స్ఫురింపజేస్తున్నదో దీని వెనకాల ఉండి దృశ్యసే పరే హై, దృశ్యానికి అది విలక్షణం. తీసుకో కౌంజానే, దాన్ని తెలుసుకుందామని ప్రయత్నం ఏమిటో అయిపిచ్చివాడా? ఆ తెలుసుకునేది నువ్వే అయితే, నీ స్వరూపమే అయితే, స్వరూపాన్ని ఎవరు తెలుసుకోవాలంటావు? స్వరూపమేనా? మీనింగ్లెస్. మరొకటైతే దృశ్యం, ద్రష్ట కాదు. అది ద్రష్టను ద్రష్ట తెలుసుకోలేదు. ఈ వెలుగును మరొక వెలుగు తెలుసుకోలేదు. అది వెలుగే, ఇది వెలుగే. జో దృశ్య కా ప్రకాశక్ దృశ్య సే పరే హై, తీసుకో కౌంజానే.
జో మాన్య జాన్నే మే ఆతా హై సో దృశ్య భ్రమ హై. ఏ తెలుసుకుంటుంటావు అదంతా దృశ్యం, అదంతా భ్రమ. ఉన్హోనే కహా జో దృశ్య హై సో హీ అదృశ్య హై. అబ్బో, క్యోంకి ఆది అంత మధ్య అవ్యక్త రూప తేరా హై. ఏమండి, మళ్ళీ ద్వైతం చెబుతున్నట్టున్నారు తాము. ఒకటి దృశ్యం అంటున్నారు, ఒకటి ద్రష్ట అంటున్నారు. ద్రష్టకి ఏది గోచరిస్తే దృశ్యం అంటున్నారు, దృశ్యం ద్వారా ద్రష్టం తెలుసుకోలేమంటున్నారు. దృశ్యము ద్రష్ట, అబ్బా మతిపోతున్నదండి నాకు అనంటే. మతిపోతున్నదా? చెబుతాం. జో జాన్నే మే ఆతా హై సో దృశ్య మాత్ర హై అని ముందు చెప్పాం. ఇప్పుడు నీకు కొంచెం తెలివితేటలే ఉంటే ఇప్పుడు చెప్పబోయేది అర్థం చేసుకో. ఉన్హోనే కహా జో దృశ్య హై సో హీ అదృశ్య హై. ఏది నువ్వు దృశ్యం అంటున్నావో కొంచెం ఆలోచిస్తే అది అదృశ్యమే. కమలివారం చదివేటప్పుడు పెద్ద పరీక్ష మనకు. ఏది దృశ్యం అంటున్నావో అది అదృశ్యమే. అంటే అర్థమేమిటి? ఆ అదృశ్యం అంటే ద్రష్ట, అదృశ్యం అంటే ద్రష్ట. ఇప్పుడు దృశ్యము ద్రష్టేనని చెబుతున్నాడు. ఇప్పుడు ఈ మైక్ ఉన్నది, ఇది దృశ్యం నాకు. ఎవరికి? నాకు అనంటే ఏమిటి? కళ్ళక, మనస్సుగా? కాదండి, జ్ఞానానికి. నా జ్ఞానానికి ఇది జ్ఞేయం, దృశ్యం. ఇది దృశ్యమని ఊరిక మొదట చెప్పాలి మీకు, ప్రిలిమినరీ. ఫైనల్ గా ఏమని చెప్పాలంటే ఆ దృశ్యము అదృశ్యమే. అదృశ్యమే అంటే ఆ రూపము విశేషం, అది దానిలో ఉండేది సామాన్యమే. ఆ సామాన్యం నా స్వరూపమే. అస్థిభాతి అది సామాన్యం, అస్తిత్వ విశేషం అది. ఆ విశేషం అస్తిత్వ సామాన్యమే. సామాన్య దృష్టితో చూడు, ఆ విశేషం సామాన్యంగా కనిపిస్తుంది. అప్పుడు దృశ్యంగా కాదు, ద్రష్టగా కనిపిస్తుంది. ఇది చూచేది సామాన్యం కదండి. చూడబడేది ఇప్పుడేమైంది? విశేషం కాకుండా పోయింది, సామాన్యమైంది. పక్క మాట అండి. ఇప్పుడు పెద్ద రూల్, సామాన్య దృష్టితో విశేషం చూస్తే అది సంసారం అండి. సామాన్య దృష్టితో సామాన్యాన్నే చూస్తే అది మోక్షం అండి. అలా చూడలేక ఎన్ని జన్మలు గడిచిపోయాయో నీకు. ఇప్పుడు నేను చెప్పే ప్రిన్సిపల్ ఉన్నదే చాలా సులభంగా కనిపిస్తుంది మీకు. అతి దుర్లభం, కొన్ని కోట్ల జన్మలు పడుతుంది ఇది ప్రాక్టికల్ గా రియలైజ్ చేయడానికి. చూడు మరి, చూడబోతే మైక్ అంటావు నువ్వు, అది అంటే విశేష రూపంగా చూస్తున్నావు. అస్థి అని చూడు, చేతగాదు, చేతగాదు. కానీ వస్తు సిద్ధంగా అది అస్థి, తెలుసా? అది గిలిగింతలు పెట్టడం. వస్తు సిద్ధంగా అది సత్, కానీ బుద్ధికి సద్విశేషంగా కనపడుతున్నది. అది పెద్ద ప్రమాదం. క్యోంకి ఆది అంత మధ్య అవ్యక్త రూప్ తేరా హై. చూచారా, ఆది మధ్యాంతాల్లో ఏ పదార్థం కూడా అవ్యక్తమే, అది నీ స్వరూపమే. మైనే కహా జో మై బ్రహ్మ హూ తో చాహనా కర్తా హూ క్యో నహీ పూర్ణ హోతి. ఇంకా పట్టుకున్నది జిడ్డు. పరాశరుడికి కాదు, మనకు. పరాశరుడి మీద నెపం పెట్టి కథలు లేరు, అంతే, అంత గొప్ప మరేం లేదు. పరాశరుడికి తెలియకపోవడం ఏమిటి పాపం? ఇప్పుడు చాందోగ్యోపనిషత్తులో నారదుడి మీద నెపం పెట్టి సనత్ కుమారుడు బోధ చేశాడనంటే నారదుడికి తెలియదండి, సనత్ కుమారుడికే తెలుసా అని అడిగితే కథ మరిచిపో, కథ మరిచిపోతే చస్తాం మనం. నారద మహర్షి వేద వ్యాసుడికి భాగవతం అంతా బోధించిన వాడు, ఆయనకు తెలియదండి. మరి ఏంటి కథ? నారదుడి బేవకూఫ్ అన్నారు, ఏది చాందోగ్యోపనిషత్తులో. నమ్ముతావా? అది కాదక్కడ విషయం. ఆ పాత్రలు మరిచిపోవాలి, ఆ సన్నివేశాలు మరిచిపోవాలి, ఆ కథ మొత్తం మరిచిపోవాలి. ఆ కథ దేనికోసం వచ్చిందో అది గుర్తుండాలి. కథ గుర్తుండి అది మరిచిపోకూడదు, అది గుర్తుండి కథ మరిచిపోవాలి. మీరేమిటండి పెద్ద పెద్ద పండితులు బోల్తా పడుతున్నారు. భాగవతం, అబ్బా భాగవతం ఏమిటి భాగవతం, అది కథ అని చెప్పమనండి, చెప్పలేరు. అమ్మా పరమాత్మ అండి, ఆ ప్రహ్లాదుని కాపాడడానికండి. ఎవడున్నాడు ప్రహ్లాదుడు? ఎక్కడున్నాడు ప్రహ్లాదుడు? నరసింహ అవతారు, ఎక్కడున్నా అవతారం. ఇప్పుడు చూపు నరసింహ అవతారం, ఇప్పుడు చూపు ప్రహ్లాదుడిని, ఇప్పుడు చూపు హిరణ్యకశిపుణ్ణి. లేరు, లేరు. వేదవ్యాసుని స్వప్నం అది, ఒక బ్రహ్మాండమైన స్వప్నాన్ని కల్పించాడు ఆయన. జాగ్రత్త అవస్థలో నీవు కేవలం వాస్తవంగా చూస్తుంటే ప్రపంచాన్ని, ఇది కాదు పద్ధతి, ఒక స్వప్నాన్ని చూసినట్టు చూడండి అయ్యా ప్రపంచాన్ని అని చెప్పటానికి
18 పురాణాలు అల్లి మీ దుంప ఏమైనా దించుకోండి పొమ్మన్నాడు మహానుభావుడు. అసలు ఆ ఋషి హృదయం తెలియదండి. ఉన్హోనే కహా, అయ్యా నేను బ్రహ్మస్వరూపుణ్ణి అయిపోతే ఎందుకు కోరుకుంటున్నానండి నేను బ్రహ్మం కావాలని? ఒకటి, కావాలని కోరుకున్నప్పుడు నేను పరిపూర్ణంగా నాకెందుకు భాషించటం లేదండి? ఉన్హోనే కహా చాహనా ధర్మ చిత్తగా హైతు చైతన్య అచింత్య హై. ఒరి పిచ్చివాడా, నువ్వు చేస్తున్నది పెద్ద ఫండమెంటల్ గా పెద్ద పొరపాటు. నేను కోరుకుంటున్నానే అన్నావు చూడు, ఇది బ్రహ్మం కావాలని. కోరుకోనక్కర్లేకుండానే నువ్వు బ్రహ్మం. అర్థమైందా? కోరుకోనక్కర్లేకుండానే నువ్వు ఇప్పుడు బ్రహ్మస్వరూపుడివి. మరి కోరుకోవడం ఎందుకు జరుగుతుందో తెలుసా? బ్రహ్మం కోరటంలా, ఆత్మ కోరటంలా, ఈ పనికి మాలిన మనస్సు కోరుతున్నది. అర్థమైందా? చాహనా ధర్మ చిత్తగా హై. ఏదో మనస్సు యొక్క లక్షణం అది కోరడం అనేది. తో చైతన్య అచింత్య హై. నీ చైతన్యం చింత్యం కాదు, అచింత్యం, అన్థింకబుల్. దాని గురించి ఆలోచన లేదు. తేరీ చాహనా కైసే పూర్ణ హోయే. మరి నీ మనస్సు కోరినటువంటి కోరిక ఎలా ఫలిస్తుందో? ఆత్మ కోరదు, మనస్సా కోరినా ఉపయోగం లేదు. అప్పటికి ఏంటండి, ఇంకా కోరికే పనికిరాదు. మనస్సా కోరినా ప్రయోజనం లేదు. ఆత్మ అసలు కోరదు. ఆ సర్వత్రా తానే ఉంటే కోరేదేమిటి? అలా అజిక్కు చూడండి, అద్భుతం. పునః మైనేగా మై కౌను. మళ్ళీ అడిగాడట పాపం, బ్రహ్మదేవుణ్ణి అడిగాడట, నేనెవరినయ్యా? బ్రహ్మానే కహ సో. నేనెవరిని అడిగేప్పటికి సో. ఇంగ్లీష్ సోనా, సంస్కృతం సోనా ఇది? మైనే కహ సో కౌన్ హై. ఏమండి పెద్ద ఆయన, సో అంటున్నావే? సో అంటే ఎవరండి? బ్రహ్మానే కహ అహం. ఆ సో ఎవరిని అడిగావా? నేను. పునః మైనే కహ అహం కౌన్ హై. ఈ అహం ఎవరండి? బ్రహ్మానే కహ సో. మైనే కహ సో కౌన్ హై. పునః బ్రహ్మానే కహ అహం. మైనే విచారకేయా. అప్పుడు ఆలోచించాట పరాశరుడు. మాకి మైనే సో కో పూఛాతో అహం ఔర్ అహం కో పూఛాతో సో. నేను సో ఏమిటయ్యానంటే ఈ ముసలాయన అహం అంటాడు, అహం ఎవడయ్యానంటే మళ్ళీ సో అంటాడు. ఇస్సే అబ్ క్యా పూఛూం. ఇప్పుడు ఏమడగాలబ్బాయి నేను? జైసే సోయం దేవదత్త ఇస్ శబ్ద కా అర్ధ పురుష కా శరీర మాత్ర హై, తైసే సోహం కా అర్ధ అఖండ సచ్చిదానంద ప్రత్యేగాత్మామై హూ. ఓహో, ఇదా ఈయన మనసులో ఉన్న అభిప్రాయం. ఎప్పుడో కాశీలో చూసా ఒక దేవదత్తుడనే వాణ్ణి. నా స్నేహితుడే, నా వయస్సే. కాశీలో కలుసుకున్నాం, అక్కడ కొన్నాళ్లు ఉన్నాం. ఆ తర్వాత విడిపోయాం. మళ్లీ దక్షిణ దేశానికి వచ్చాం. ఇక్కడ ఒక కాశీ ఉన్నది, తెన్కాశీ. దీపావళి సరుకంతా తయారు చేస్తారు చూడండి. ఆ తెన్కాశీకి వచ్చే, తెన్ అంటే దక్షిణం అనండి అర్థం. తెనుగు అనంటే దక్షిణ దేశ భాష అని అర్థం అట. అది తెన్ అంటారు. ఏది అరవం. అరవంలో తెన్ అంటే తెన్ను. తెలుగులో కూడా తెన్ను అనంటే దారి అని అర్థం. చాలా ఉందిలేండి. ఇది మా భాషా శాస్త్రం లేండి, ఆయనకు నాకు సంబంధించింది. అది ఒక బ్రహ్మాండమైన ప్రపంచం అనుకోండి. సరే, తెన్కాశీలో కలుసుకున్నాం. 10-15 సంవత్సరాలు అయిపోయింది. అటు చూడగానే కొంత గుర్తొస్తుంది, కొంత గుర్తు రాదు. అప్పుడు దగ్గరికి వెళ్ళి చేయబట్టుకుని, ఒరే నువ్వు ఫలానా, నువ్వు కూడా ఫలానా కదా. అయిపోయింది. సోయం అంటే వాడే వీడు. ఎవడు వాడు? దేవదత్త. సోయం దేవదత్త. ఇసు శబ్దక అర్థ. ఈ శబ్దానికి ఏమిటయ్యా అర్థం? పురుష కా శరీర్ మాత్ర హై. ఆ శరీరమే ఈ శరీరం అని చెప్పటమే అది. అయితే సోహం కా అర్థ. అలాగే సో అహం అన్నాడుగా, వాడే నేను అన్నాడుగా. వాడే వీడు కాదు ఇక్కడ, వాడే నేను అన్నాడుగా. దీని అర్థం ఏంటంటే అఖండ సచ్చిదానంద ప్రత్యేగాత్మామయం. నేను ఎవరు అని అడిగానే బ్రహ్మదేవుణ్ణి. నేను కోరిన ఆ ప్రత్యేగాత్మ ఎవరో కాదు, ఈ జీవాత్మే. అయం అహం. ఇప్పుడు అహం అనుకుంటున్నది ఆ సహ, ఆ ప్రత్యేగాత్మే. ఆ ప్రత్యేగాత్మ ఏదో కాదు, ఈ అహమ్మే. ప్రత్యేగాత్మకు కూడా అహం అనేటువంటి స్ఫురణ కలగాల, లేకపోతే అది దూరం అయిపోతుంది, థర్డ్ పర్సన్ అయిపోతుంది. అహమునకు శరీరం కాదు, మనస్సు కాదు, ప్రాణం కాదు, కేవలం చైతన్య మాత్రుణ్ణే అనేటువంటి స్ఫురణ దీనికి కలగాలి. దీనికేమో లిమిటేషన్ పోవాలి.
దానికేమో ఫస్ట్ పర్సన్లోకి రావాలి. ఫస్ట్ పర్సన్లోకి వచ్చి లిమిట్లు పోగొట్టుకుంటే అప్పుడు అది బ్రహ్మం. దీని మీద అమ్మ రాసుకోండి. దీని మీద చాలా దూరం చెప్పాలి. నేను చాలా దూరం చెప్పవలసినవన్నీ నోట్ చేస్తున్నాం. ఏమిటనుకుంటున్నారు? వదిలిపెట్టకూడదు. అంటే మీ ఇంట్రెస్ట్ను బట్టి ఉంటుంది. మీరు ఇంట్రెస్ట్ ఉండి నన్ను అడిగితే చెబుతా, లేకపోతే చెప్పను ఇక మీదట. ఎందుకూరిగా వన్ వే ట్రాఫిక్. సచ్చిదానంద ప్రత్యేగాత్మామయహూ అన్య దృశ్య జగత్మయనహి. ఇంక దీనికి అన్యంగా ఏ దృశ్యం లేదు. దృశ్యం కూడా ద్రష్ట అయిపోయింది. ఇంక నహి లేదు. తా బ్రహ్మనే కహా హే పరాశర్ సో కౌన్ హై. అరే అబ్బాయి, మళ్ళీ క్వశ్చన్ పేపర్ ఇస్తా, మళ్ళీ వర్క్షాప్ ఇది. చూసారా, ఇలాగే బోధ చేసి ఉంటాడు కమలీవాలా నన్ను అడిగితే. రే పరాశర్, ఏదో విన్నానని కాదు, మననం చేయి, మళ్ళీ మననం చేయి. నేను అడుగుతా ప్రశ్న, జవాబు చెప్పు. సో కౌన్ హై. ఆ సో ఎవరో ఇప్పుడు? मैंने कहा जिस अखंड सच्चिदानंद पूर्ण से इस जगत की उत्पत्ति होती है సో है. ఆ సోయే సో, అదే అది. ఏదైతే ఈ సమస్తాన్ని సృష్టిస్తూ పెంచుతూ త్రుంచుతూ పోతున్నదో, ఈ తరంగాలు బుద్బుదాలు ఫేనాలు ఏదైతే సృష్టిస్తున్నదో అదే ఆ సముద్రం. అంతే అన్నట్టున్నది. పునః బ్రహ్మనే కహాకి అహం కౌన్ హై. అది చెప్పావు, బాగానే ఉంది, కానీ అహం ఎవరో? మైనే కహా అహం సాక్షి చైతన్యమై హూ. ఇది కూడా అదే అన్నాడు. అప్పటికే సో సముద్రమే, అహము సముద్రమే. అంటే తరంగాలు సముద్రమే, సముద్ర జలము సముద్రమే. परंतु अहम और सो शब्द तथा शब्द के अर्थ से रहित అవాంగ్ మనస గోచర. అయితే ఇంకా ఏమైనా చెప్పదలుచుకున్నామట ఈ పరాశరా? ఒక్క చిన్న మాట ఉన్నదండి, అది చెప్పి ముగిస్తా. ఏమిటది? ఈ అహము సో అనేవి కూడా శబ్దాలేనండి. ఓయం. ఈ సోహం అనేది కూడా అబద్ధమేనండి. ఇది కేవలము సంకేతం అండి. అయితే ఏది మిగిలిందో ఇప్పుడు? అవాంగ్ మనస గోచరమైన ఆత్మస్వరూపం మిగిలిపోయిందండి. అయితే నువ్వు ఉన్నావా, నేనున్నానా? నీవు లేవు, నేను లేను, ఇద్దరం కలిసి అదేనండి. తాత్పర్య ఏకి మై అవాంగ్ మనస గోచరు అని అనుకోవాలట ఎప్పుడు. అదట ఇందులో ఉండే రహస్యం. నేనే ఎప్పుడు కూడా నేనుగానే ఉంటున్నా, నాదిగా కూడా ఉంటున్నా. నాదిగా నేనుగా రెండు అంటే దృశ్యం ద్రష్ట రెండూగా ఉంటున్నది అది ఆత్మస్వరూపం. ఈస్ మన్ కే చింతన్ సే భీ పరే హూ. ఈ పాడు మనస్సు ఎక్కడ చచ్చింది, దీది పనికి మాలింది, మమ్మల్ని ఇద్దరిని దూరం చేస్తున్నది. సరా, పరమాత్మను జీవాత్మను దూరం చేస్తున్నది ఏదైనా ఉందంటే అది మనస్సు అండి. ఇప్పుడు అర్థమైంది కదా. అసలు మన సాధన అంతా మనస్సులో ఉండే వికల్పాలను తొలగించుకోవటమేనండి. తొలగించుకోవటం అంటే ఎక్కడికో పోతాయని కాదు, వికల్పాలను నిర్వికల్పంగా మార్చుకోవడం అండి. ఇంతకు బ్రహ్మ తూష్ణీం హో. అప్పుడు బ్రహ్మదేవుడు ఉరక్కున్నాడు. ప్రతివాడు తూష్ణీం హో అంటుంటాడు. అంటే ఏమిటి? ప్రతిదీ మౌనంలో లయమైపోవాలని దాని అర్థం. వశిష్ఠనేగా హే పుత్ర యోగకర్ జో స్వరూప్ కి పావే కోపావే. వశిష్ఠుడు చెప్పాడట, యోగాభ్యాసం చేయండి అయ్యా, దానివల్ల స్వరూప జ్ఞానం కలుగుతుంది. మళ్ళీ కిందికి దిగి వచ్చాడు. ఆ యోగం అంటే ఏమిటో సెటిల్ చేసేంత వరకు ఆయనకు నిద్ర పట్టదండి కమలీవాలాకు. యోగం ద్వారానే అంతా కొట్టేయాలనేటువంటి ఒక పెద్ద అపోహ అప్పుడేమిటి ఇప్పుడేమిటి ఎప్పుడూ ఉంటున్నది అది. మాయనే కహా హే పితాజీ. వశిష్ఠుడు ఎవరికి చెబుతున్నాడు? పరాశరుడికి చెబుతున్నాడు అనుకోవాలి. వశిష్ఠుడి మనవడు పరాశరుడు. హే పితాజీ, వినా అప్నే పహిచానే యోగ్ కైసే కరు. నా స్వరూపం తెలియకుండా యోగం ఎలా చేస్తానని అడిగానా ఇంతకుముందు నేను? మళ్ళీ మర్చిపోతారేమిటి తాతగారు మీరు? నా స్వరూపం నాకు తెలిస్తే ఇంకా యోగం దేనికండి? స్వరూపం తెలియకుండా యోగం చేయడము నిరర్థకమే. స్వరూపం తెలిసిన తరువాత యోగం అంతకన్నా నిరర్థకం. అర్థమైందా? స్వరూప్ జో సర్వకా మూల్ హై తిస్సేతో అజ్ఞాత రహూ. అన్నింటికీ మూలభూతమైన స్వరూపము నాకు తెలియనప్పుడు ఆవురు అనాత్మ యోగ కరు. అది తెలియకుండానే నేను యోగాభ్యాసం చేస్తుంటే ఎంత పనికిమాలినవాడిని అవుతానంటే అనాత్మలో ప్రయత్నం చేస్తుంటా. ఆత్మలో చేయవలసిన ప్రయత్నం కాస్త పోగొట్టి అనాత్మ ప్రపంచంలో నేను ప్రయత్నం చేస్తే పొల్లున దంచిన బియ్యము అని వాడు అన్నాడు చూడండి సుమతి. తెల్లని కాకులును లేవు తెలియర సుమతి. పొల్లున దంచితే బియ్యం వస్తుందండి?
ఒళ్ళు దంచితే వస్తుంది. అది పొల్లు, ఒక్క గింజ లేదు దానిలో, అవతల బారేయాలి. దానిలో దంచినట్టు ప్రపంచంలో చేసేటువంటి పరిశ్రమ అంతా అలాంటిది. సైంటిస్టులంతా పొల్లున దంచుతున్నారు బియ్యం. అదే ఐన్స్టీన్ ఆత్మహత్య చేసుకోవాలి మళ్ళీ ఒకసారి. వాడు హత్య అయిపోయాడు, మళ్ళీ ఆత్మహత్య చేసుకోవాలి. ఎందుకనంటే నీ సైన్స్ అంతా నెసైన్స్ అన్న. ముండకోపనిషత్తు చెప్పింది అదే. రెండు విద్యలున్నాయి అందులో. ఒకటి అపర, రెండవది పర. ఆ అపర కిందికి ఏం చేశాడు? ఋగ్వేదం దగ్గర నుంచి అపర విద్యలు. ఒక ఇండియన్ మైండ్ అనగలదు. ఈ మొత్తం ప్రపంచంలో ఏ యూరోపియన్నో వాడు ఆలోచించలేడు అసలు. బైబులే నెత్తిన పెట్టుకొని చస్తుంటాడు. వీడి చేతుల బారేశాడు ఒక ఇండియన్ మహర్షి. ఇదంతా నాన్ సెన్స్. ఇదంతా నాన్ సెన్స్ అని అనేవాడు భారతీయుడు ఒక్కడేనండి, ఇంకెవ్వడు లేడు. ఆ భారతీయుల్లో కూడా ఒక అద్వైతేనండి, ఇంకెవ్వడు కదా. ధైర్యం లేదండి ఎవడికి. అనాత్మ ప్రపంచంలో నీవు పరిశోధనలట్రా. యోగాభ్యాసం అనాత్మ కాదు, అది ఆత్మ. యమనియమాసనాదులు ఆత్మ. అనాత్మతాకి ప్రాప్తి సిద్ధ హోగి అంజనహి. అనాత్మలో నువ్వు కృషి చేస్తే నీకు కలిగే ఫలితం కూడా అనాత్మే. भृगु ने कहा योग अभ्यास कर्म सर्व शरीर से होते हैं और शरीर अनित्य है. యోగమను అభ్యాసమను కర్మానుష్ఠానమను అన్ని దేని వల్ల కలుగుతున్నాయో, దానికి ఏమిటి ఉపకరణం? దేంతో చేస్తావు నువ్వు? శరీరంతో. ఆసనాలు గీసనాలు దేంతో వేస్తావు? శరీరంతో. మంత్రతంత్రాదులు దేంతో జపిస్తుంటావు? నోటితో. ఆ దేవతామూర్తి దేంతో ధ్యానం చేస్తుంటావు? ఏధవ మనస్సుతో. అప్పటికి మనస్సు, వాక్కు, కాయం ఈ త్రికరణాలే వస్తున్నాయి రంగంలోకి. త్రికరణాల సహాయం లేకుండా నువ్వు యోగాభ్యాసం చేయి చూద్దాం, నువ్వు మంత్రతంత్రాదులు జపించు చూద్దాం, నువ్వు పూజలు పురస్కారాలు చేయి చూద్దాం. బతుకులు బయటపడ్డాయి ఇప్పుడు. శరీర అనిత్య హై. ఈ విధవ శరీరమే ఎంతో కాలం ఉండి సావదు. ఈస్సే శరీర్ కే కృత్య కా జో ఫల్ హై సో భీ అనిత్య హీ హై. ఈ శరీరం వల్ల సాధించిన ఫలితం నిత్యమవుతుందట. శరీరమే అనిత్యమైపోతుంటే ఒక పక్క శరీరం వల్ల సాధించింది నిత్యమా? ఎంత గొప్ప ఆర్గ్యుమెంట్ ఇది. అనిత్య ఫల్కి ప్రాప్తి వాస్తే బుద్ధిమాన్ యత్న నహీ కర్తే. అనిత్యమైన ఫలితం కోసం తెలివితేటలున్న ఏ పెద్ద మనిషి కూడా ప్రయత్నం అనేది చేయడు. वशिष्ठ ने कहा देखना स्वरूप का योग से होता है कहने से नहीं. ఏమండి, నీ ఆత్మను దర్శించమన్నారు కదా, అది యోగాభ్యాసం చేస్తేనే ఆ దర్శనం చేయగలం గాని లేకపోతే ఎలా చేస్తామండి? ఓహో, मैंने कहा स्वरूप से ही योग अयोग देखने में आता. और పిచ్చివాడా, ఆత్మస్వరూపము ముందున్నదా యోగాభ్యాసం ముందున్నదా? బతుకు బయటపడదు. నువ్వు చేసే పని ముందున్నదా? నీకంటే ముందు పని ఉన్నదా? పని కంటే ముందు నువ్వున్నావా? చూస్తావు. భోజనానికంటే ముందు నేనున్నానా? భోజనం చేసిన తర్వాత నేను తయారవుతానా? ఏంటండి, ముందు నేననే భావం ఉంటేనే ఒక ఆలోచన, ఒక మాట, ఒక చేష్ట, ఒక పూజ, ఒక పురస్కారం, ఒక మంత్రం, ఒక తంత్రం నే మోఘం. మూసుకోనోరు. देखना स्वरूप का योग से होता है कहने से नहीं అని వాడు అడిగితే దానికి జవాబు ఏంటో తెలుసా? స్వరూప్ సే హీ యోగ అయోగ దేఖనే మే ఆతా హై. స్వరూపం వల్లనే ఇవి రెండూ తయారవుతున్నాయి. ముందు ప్రమాణం ఏదండి? ప్రమాణం తర్వాతనే ప్రమేయం అండి. యోగం ప్రమేయమా ప్రమాణమా చెప్పు నాకు. కర్మానుష్ఠానం ప్రమాణమా ప్రమేయమా? వినవయ్యా నాయన, కర్మానుష్ఠానం ప్రమాణమా ప్రమేయమా? నువ్వు సంధ్యావందనం చేస్తావు, అది ముందు నువ్వు ప్రమాణం ఉండి నువ్వు ఇది సంధ్యావందనం. కేశవాయ స్వాహ నారాయణ స్వాహ అని అంటున్నావంటే ఆ కేశవ నారాయణ అనే మాట నోట వస్తున్నది, ఆలోచన వస్తున్నది. ఈ ఆలోచనకు ముందు నువ్వు ఉన్నావా, ఆలోచన తర్వాత ఉన్నావా? బ్రహ్మాండమైనటువంటి ప్రశ్న ఇది. దీనికి జవాబు లేదు మీకు. అమోఘమండి ఇది. ఎంత ధైర్యం ఇస్తుందండి ఈ మాట. యోగ సే స్వరూప్ దేఖనే నహీ ఆతా. యోగం ద్వారా స్వరూపాన్ని పట్టుకుంటావట. స్వరూపమే యోగాన్ని పట్టుకున్నది. అట్టడక. क्योंकि जब योग नाम चित्त की एकाग्रता को तथा चित्त के आदि अंत मध्य को जो देखता है सो ही सर्व को देखता है. ఎవడైతే యోగానికి ముందు, యోగం మధ్యం, యోగం అంతం ఏ దృష్టి అలా ప్రసరిస్తున్నదో ఆ దృష్టి గొప్పది, ఆ దృశ్యం కాదు.
యోగం దృశ్యం, దృష్టి కాదు. वशिष्ठ ने कहा जो देखना योग से नहीं तो यहाँ क्यों आया था? యోగం వల్లనే నిన్ను నువ్వు తెలుసుకోవాలన్న ఇచ్చ లేకపోతే నువ్వెందుకు వచ్చావు ఇక్కడికి, అసలు ఈ బ్రహ్మలోకానికి? అది చెప్పు. और क्यों पूछता है कि मैं कौन हूं? నేనెవడినని ఎందుకు అడిగావు ఆ ముసలాయన్ను? मैंने कहा इस कारण आया था कि ये क्या अनुभव कहेंगे. నేనెందుకు వచ్చానో చెప్పమంటారా తాతగారు? నాకు తెలియక కాదు. అబ్బా, నాకు తెలియక కాదు, వీళ్ళు ఏం చెబుతారో చూద్దామని వచ్చాను. అంటే వెరిఫై చేసుకోవడానికి. అబ్బా, ఏ క్యా అనుభవ కహేంగే, వీళ్ళు ఏ అనుభవం చెబుతారో చూద్దాం. పర్ దేఖాతో సమ్యక్ ఆత్మాక అనుభవం ఏకీ హై. చూడబోతే మీకు తెలిసిందే నాకు తెలిసిందే ఒకటే, అంతా ఆత్మానుభవం ఒకటి. అసమ్యక్ అనుభవం అనేకై. పనికిరాని అనుభవాలు 96 ఉండవచ్చు, పనికొచ్చే అనుభవం ఒక ఆత్మానుభవమే. అది బ్రహ్మకైనాదే, నీకైనాదే వశిష్ఠ, ఇంకోరికైనాదే పరాశర. ఒరే మైత్రేయ, అందరికీ అదేరా. ఆత్మ ఒక్కటే, అనాత్మలు అనేకం. 99 అనేది ప్రపంచంలో ఉంటుంది, ఆత్మలో ఉండదు. ఆత్మ ఎప్పుడు ఒకటే. మీకు అప్పుడప్పుడు చెబుతూనే ఉంటా నేను. చూపు ఒకటే, కనిపించే పదార్థాలు కొన్ని వేలు లక్షలు కోట్లు. నా ఒక్క చూపే ఈ మైకును చూస్తున్నది, ఈ ఒక్క చూపే పుస్తకం చూస్తున్నది, ఈ ఒక్క చూపే బ్యాగ్ చూస్తున్నది, ఈ ఒక్క చూపే మీలో ప్రతి ఒక్కరిని చూస్తున్నది. మీరందరూ కలిసి అనేకం, నా చూపు ఏకం. అర్థమవుతున్నదా? కనుక ఆత్మ ఏకైకమైనటువంటి తత్వం. అది దానికి అనుభవానికి వచ్చేవి అబ్బా ఎన్నైనా ఉన్నాయి. అసమ్యక్ అనుభవం అనేకం. బ్రహ్మ ने कहा जब तू ही है, ఎప్పుడైతే నువ్వే ఉన్నావో తో క్యో అన్య ఉపాయ కర్తా హై, మరి ఎందుకు ఇంకా ఉపాయాల కోసం వెంపర్లాడుతావు నువ్వు? ఎలా తెలుసుకోవాలి అని. సర్వ జగత్ కో మృగతృష్ణాకే జలవత్ జాన్ ఔర్ ఆప్నే కో అధిష్టాన్ జాన్. నువ్వు తెలుసుకోవాల్సింది ఒక్కటే బాబు. ఈ మొత్తం ప్రపంచం 99 ఒక ఎండమావులు, ఈ 99 ఒక స్వప్నం, ఈ 99 కళ్ళ బంగారం. మరి తెలుసుకోవాల్సింది ఏమిటంటే అధిష్టాన్ జాన్. వీటన్నిటికీ ఆశ్రయం ఇస్తున్నది ఒకే ఒక జ్ఞానం. జ్ఞేయమంతా అబద్ధం, జ్ఞానం ఒకటే నిబద్ధం అని తెలుసుకో. పరాశర్ ने कहा जब सर्व जगत मृगतृष्णा का जल है तो मुझसे क्या काम है. ఇదంతా ఎండమావుల నీళ్లైతే ఇక కోరికేముందో, చాపల్యం దేనికి? ఎండమావుల కోసం ఎవడైనా ప్రయత్నిస్తాడా? క్యోంకి తూ భీ జగత్ కోటి మే హీ హై. అయితే నువ్వు కూడా జగత్తులో ఉన్నావా? జగత్తును చూసే ఆత్మస్వరూపంగా ఉన్నావా? చూపు. అంతా జగత్తు మృగతృష్ణిక అన్నావుగా, నువ్వెవరు? ब्रह्मा ने कहा हे पुत्र अपने आत्मा से ही हत हेत कर जो सत है. నేను ఉండబట్టేరా ఇది ఎండమావులు అని అంటున్నాను. ఇది స్వప్నం అని అంటున్నానంటే స్వప్నం అనటం లేదురా బాబు. స్వప్నం కానిదే స్వప్నాన్ని స్వప్నం అంటుంది. జాన్మికి మై శరీర్ నహి, అప్పుడు నేను శరీరం కాదు. ఎందుకంటే శరీరం కూడా స్వప్నంలో చేరిపోతుంది. శరీర రూపు వస్త్రసే నగ్రహం. ఐఎమ్ నేకెడ్ నౌ, ఐ హ్యావ్ నో క్లాత్ ఆన్ మై పర్సన్. ఇంకా ఇప్పుడు నాకు వస్త్రం లేదు, నేను వస్త్ర విహీనుణ్ణి, దిగంబరుణ్ణి. దిగంబరుడు అంటే వస్త్రం అంటే శరీరం. శరీరం లేదు ఇప్పుడు. శరీరం లేకపోతే ఆ జ్ఞానము దిగంబరం, జ్ఞానము నేకెడ్. ఆకాశం ఇప్పుడు నేకెడ్ అవునా కాదా? దానికి ఎవడు కప్పుతాడు ఒక దుప్పటి? అవసరమా? ఎందుకనంటే అవసరం ఎప్పుడు వస్తుందో తెలుసా? నువ్వు సాకారం అయితే సిగ్గు. అర్థమవుతున్నదా? సాకారం అయితే మిగతా సాకారాలు ఈ ఆకారాన్ని చూస్తాయని. అబ్బో, ఇది ఎంత ఆర్గ్యుమెంటు! అప్పుడు నీకు సిగ్గు ముంచుకొస్తుంది, నీవు అప్పుడు గోపిక అవుతావు. అర్థం తెలిసిందా? అంతరార్థం తెలుస్తున్నదా? భాగవతం గోపనం చేసేది గోపిక, కప్పిపుచ్చుకునేది గోపిక. వస్త్రాభరణం అర్థం తెలిసిందా? ఇప్పుడు గోపికా వస్త్రాభరణం. కప్పిపుచ్చుకోవాల్సింది ఏముంది ఇక్కడ? నిరాకారం కదా పిచ్చిదానా అని కృష్ణ పరమాత్మ ఉపదేశ. చాలా ఉందిలేండి, చాలా ఉంది. అంతరార్థం తెలియక చూస్తున్నాం. ఇప్పుడు ఎన్ని వస్తాయో చూడండి. ఇప్పుడు భావాలు ఇలాంటి అవధూతలకు అర్థమైనట్టు ఎవరికి కావండి? మహానుభావుడండి. మాయ శరీర్ నహే శరీర రూప వస్త్రసే నగ్నహం అర్థాత్ ఆపా అహంకార్ త్యాగ్ జో సుఖీ హోవే. నేను అనే అహంకారం పోగొట్టుకో, అప్పుడు నువ్వు వస్త్రవిహీనమైపోతావు. ఆ నేను అనేది శరీరాన్ని చూచి అంటున్నావు. శరీరం కూడా నీలో లయం చేసుకో. నీవు శరీరంలో లయమైపోయావు, అది కర్మ. శరీరాన్ని నువ్వు లయం చేసుకో. త్యాగ్ జో సుఖీ హోవే. ఏ జో అతీత్ వనో మే ఫిర్తే హై
తథా నగర్ మే ఫిర్తే హై, వనంలో తిరుగుతున్నా, మరి నగరాలు పట్టణాల్లో తిరుగుతున్నా, ఇన్సే పూచ్, వారిని అడుగు, తుమ్ కిస్సే అతీతు హుయే హో, అడుగు ఎవరినైనా సరే, నువ్వరే అతీతుడివా కాదా అని అడుగు. అడిగితే తో కహేంగే గృహస్థసే, మేము గృహస్థాశ్రమంలో నుంచి బయటకు వచ్చామండి అంటాడు ప్రతి పనికి మాలినవాడు. పనికి మాలినవాడని తిడుతున్నాడండి. సన్యాసంలో అండి నేనంటే మీరు ఉలిక్కి పడతారు. పెద్దాయించే అనిపిస్తున్నా ఇప్పుడు. ఎవరినే అడగండి మీరు, ఏమంటారట, మేము సన్యసించామండి, పీఠాధిపతులమండి, మోగమండి. అతీతు హేతో హోతో కహేంగే గృహస్థసే, మహా అంటారట గృహస్థాశ్రమం నుంచి మేము బయటకు వచ్చేసామని. అదా సన్యాసం? ఏ ఆప్సే ఆప్ సిద్ధ హై, క్యోంకి గృహస్థాశ్రమంలో సన్యసించవలసిన అవసరం లేదు. గృహస్థాశ్రమంలో ఉండగానే నువ్వు సన్యసించకుండానే నీ చేత సన్యాసం బలవంతంగా ఇప్పిస్తున్నది ఎవరు? మృత్యువు. పిచ్చివాడా, నువ్వా సన్యసించేది? స్త్రీ ముయ్యి భర్తారహ, సన్యాసి అయిపోలా నువ్వు? భార్య చచ్చింది, భర్త మాత్రం మిగిలిపోయాడు, వాడు సన్యాసి. అలాంటి సన్యాసం అటు. భర్త మువ్వా, భర్త చచ్చాడు, స్త్రీ రహి, స్త్రీ మిగిలిపోయింది, అది ఆ సన్యాసం? ఏ పుత్ర తో ఐసా అతీతు హో, ఇది కాదు సన్యసించడం అంటే. ఎలాంటిదో చెప్పమంటావా? ఈసు సంఘాత రూప గృహస్థసే, గృహస్థమే స్థితి भी సంఘాత్ తథా సంఘాత్ కే ధర్మో కే అహంకార్ కా త్యాగ్ కర్. నువ్వు ఈ సంఘాతంలో ఉంటూనే, సంఘాతం అంటే శరీరం, ఈ శరీరంలో ఉంటూనే శరీర ధర్మాలు నీకు అంటకుండా, ఇందులోనే కాదు నేను బందీ అయిపోయింది, నేను సర్వత్రా ఉన్నాను, ఆకాశంలాగా నాలో ఒక గోళంలాగా తిరుగుతున్నది ఈ శరీరం. శరీరంలో నేను కాదు, నాలో శరీరం. అప్పుడు నువ్వేమయ్యావు? శరీరం నుంచి బయటికి రాలే, అది సన్యాసం. చాతగాక నీ మోఘం ఈ సన్యాసాలు తీసుకుంటావా? చంపకు వాటి వాయిస్తా నేను. ధర్మోకే అహంకార్ కా త్యాగ్ కర్. చాతైతే యద్యపి తు సాక్షి ఆత్మ స్వతః హి సంఘాత్ సే అతీత్ నామ్ జుదా హై. అయితే కొత్తగా సన్యసించాలండి? కొత్తగా శరీరాన్ని వదిలేసి యువతలకి రమ్మంటారా? నాన్ సెన్స్, అది కూడా తప్పే. కొత్తగా శరీరాన్ని వదిలేయక్కర్లా, అసలు నువ్వు ఇప్పుడు శరీరాన్ని వదిలేసే యువతలో ఉన్నావు తెలుసుకో. ఈ భావం అర్థం చేసుకోండి మహానుభావ. అసలు ఇప్పుడు కూడా నువ్వు శరీరానికి యువతలే ఉన్నావు. జుదా హై. నా జ్ఞానం శరీరంలోనే ఉందా అండి? నా జ్ఞానం శరీరంలోనే బందీ అయితే ఇది మైక్ అని ఎలా చూచింది? మిమ్మల్ని అంతా ఎలా చూస్తున్నది? నా శరీరంలో నిలిచిపోయిందనుకో, అక్కడికి ఆగిపోయిందనుకో, బయటికి రాలేదనుకో. బయటికి రాకపోతే మీరెలా కనిపించారు నాకు? అప్పటికే శరీరం బయటికి రారా, శరీరం ఇక్కడే పడి ఉన్నది, కానీ నా చూపు మీ వరకు వచ్చింది. ఏంటండి, సూర్యమండలం అక్కడే ఉన్నది, ఆ ఎండ ఇంతవరకు వచ్చింది, సూర్యమండలాన్ని వదిలేసి రాలే అది? వదిలేయకుండా ఉంటే అక్కడే పడి ఉంటుంది, అది యువతలకి ఎట్లా వస్తుంది? అరే పరంతు జుదేకో జుదా హీ జాన్నా యహీ అతీత్ హోనా హై. అలాగా జుదా అంటే వేరుగా ఉండడం అని, అన్యంగా ఉండడం అని. అన్యంగా ఉన్నదాన్ని అన్యంగా ఉందని గట్టి చేసుకోవటమేనా ఈ సన్యాసం అంటే? కొత్తగా నువ్వు దాన్ని యువతలకి లాక్కోనక్కర్లేదు. తమలపాకులో నుంచి అన్నాడే యమధర్మరాజు, అది కూడా ఆన్సెన్స్ అంటున్నాడు కాళీకమలేవాల. అదే అదెక్కర్లేదా? నేను వేరుగానే ఉన్నాను అని ఎప్పటికప్పుడు అనుసంధానం చేసుకుంటుంటే చాలు, నువ్వు వేరే. జబ్ తూ పరిచ్ఛిన్న పరాశర్ నహి తబ్ దేఖ్ జగత్ కహా హై. అది విచారమా? పరిచ్ఛిన్నమైన పరాశరుణ్ణి అని అనుకోకపోతే అప్పుడే నీ యువతలు ఉన్నావు. మనం లోపల ఉన్నామనేది ఏంటో తెలుసా? యాక్చువల్ గా లోపల లేము. నేను శరీరం మేరకే ఉన్నాను అనుకోవటమే శరీరం లోపల ఉండడం. ఇట్ ఈజ్ బట్ నోషనల్, నాట్ యాక్చువల్. మొత్తుకుంటున్నాం మేము మొదటి నుంచి. నీ అపోహ అది. పుణ్య అద్భుతం అండి, ఇది అద్భుతం అండి. ఎన్నిసార్లైనా చదవాలండి. పాప పుణ్య తబ్ తక్ హీ హై జబ్ తక్ మాయా కే గుణోं के साथ मिलके कुछ बनता है. పాపాలు పుణ్యాలు ఈ ద్వంద్వాల యొక్క ఆలోచనలు నీకు ఎప్పుడొస్తాయో తెలుసా? ఎంతవరకైతే మాయా ప్రభావం వల్ల నీవు కుచ్ బంతా హై, నేను ఒకటి అయిపోయాను అనుకోవడం వల్లనే ఇవన్నీ వచ్చి నెత్తనబడ్డాయి. ఒకటైపోయానంటే ఒక విశేషమే నేను అనుకోవడం అన్నమాట. ఈ శరీరం ఒక విశేషం, ఇదే నేను అయ్యాననుకునేసరికి మిగతాది నేను కాదు అనే ముద్ర పడ్డది నీ మీద. అప్పుడు పాపం పుణ్యం 96, సుఖం దుఃఖం
జహా బీజ్ హై అబ్బా తహా వృక్ష భీ హై. ఎప్పుడు విత్తనం ఉంటుందో అప్పుడు తప్పకుండా చెట్టు వస్తుంది దానిలో నుంచి. ఆ విత్తనం లాంటిది నీ అహంకారం.